లైఫ్ అంతా కలలతోనే సరిపోతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తల్లిగా కాదురా చెల్లిగా పుట్టాలనుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వమమ్మా. మా చెల్లెల్ని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మీ అంతటి మీరే వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తామండి, నా కొడుకేమో మీ చెల్లెల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఆనందంగానే ఉంది. సరే, అసెంబ్లీలో లాగా ఇక్కడ సాగదీను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నాకు కుక్కడపల్లిలో 10 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ మంచి హాస్పిటల్ కట్టివ్వండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు అయ్యాక ప్రాక్టీస్ పెడతారు. ఇక పెళ్ళంటారా, ఆ చెల్లికి చేశారో చూసాం. ఈ చెల్లికి అంతకన్నా బాగా చేస్తారు. మీరు ఇవ్వదలుచుకుంటే మియాపూర్లో ఉన్న మీ ఫ్యాక్టరీ అమ్మాయి పేరు రాయండి. అమ్మాయికంటూ పర్మనెంట్గా ఓ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు అడగడంలో తప్పలేదు. ఇచ్చే స్తోమత నాకు లేదు. నేను కట్నంగా 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నా పెద్ద చెల్లికి చేసినంత ఘనంగా ఈ పెళ్లి చేయలేను. ఈ చెల్లి పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అత్తవారింటికి ఎలాంటి లాంఛనాలతో వెళ్తుందో అలాంటి లాంఛనాలతోనే నా చెల్లెల్ని మీ ఇంటికి పంపిస్తాను. ఏంటి లక్ష్మీనారాయణ గారు, సరదాగా మాట్లాడుతున్నారా? సరదాగా మాట్లాడడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు, నా చెల్లెలి పెళ్లి. నా చెల్లెలి పెళ్లికి నాకున్న బడ్జెట్ అంతే. నా కొడుకు మీకు నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటాను. మా సంబంధం మీకు తగినది కాదని చెప్పండి, ఊరుకుంటాను. అంతేగాని 100 కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక చెల్లి పెళ్లి హై బడ్జెట్లో చేసి ఇంకో చెల్లి పెళ్లి లో బడ్జెట్లో చేస్తానంటే నమ్మటానికి నేనేమి పిచ్చి ఓటర్ని కాదు, మినిస్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది నిజం. ఆ చెల్లి పెళ్లి చేసినట్టు ఈ చెల్లి పెళ్లి చేయలేను. అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. కాసేపు ఇక్కడే ఉంటే నా చెల్లెలు పెళ్లి బడ్జెట్ మీటర్ పసుపు తాడు 2 పసుపు కొమ్ములు అనేట్టున్నావు. వస్తాం, పదరా. ప్లీజ్ డోర్ మూసురా. పెదబాబు, నువ్వు కాదంటే కారణం ఉందని ఆగాను కానీ డబ్బే కారణమని చెప్పడం నాకు నచ్చలేదురా. ఏరా, వాళ్ళతో మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. చెల్లికి తల్లికి పెట్టే ఖర్చు లెక్క పెట్టకూడదన్న నువ్వే ఈ చెల్లెలి పెళ్లికి లెక్కలేసావంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చి నాకు చిన్న చైన్ ఇచ్చినప్పుడు అన్నీ మనసులో నాకున్న బడ్జెట్ అంతేనని తెలుసుకోలేకపోయానన్నయ్య. తోటి వర్కర్స్ కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో ఉన్న చెల్లెలని ఎందుకనే సమానంగా చూడవు? అమ్మా, నీ కొడుకు ఏది చెప్పినా న్యాయంగా ఉంటుందంటవే, ఇది న్యాయమేనా? అక్కకున్న సొంతం నాకు లేదా? నేను నీ కూతుర్ని కానా? కాదమ్మా, నువ్వు ఇంటి ఆడపడుచువి కావు. నువ్వే కాదు, నేను ఇంటి కొడుకుని కాను. ఇప్పుడు అదంతా ఆపకమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే నా చెల్లెలు అబద్ధాన్ని నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. మనిద్దరం అనాథలం. అప్పుల బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆస్తుల్ని అప్పుల వాళ్ళు మనల్ని బంధువులు పంచుకున్నారు. పాపం వాడిని కూడా స్కూల్కి పంపించవే. వాడిని స్కూల్కి పంపిస్తే పనులు ఎవరు చేస్తారు? తిను. అత్త, నాకేదైనా పెరుగును ముట్టే పెట్టత్తా. ఏ పెరుగు లేకుండా తినలేవా? పెరుగులు ఎక్కడి నుంచి వస్తాయి? పెరుగు తినాలని కాదత్తా, నీళ్లు తోడి చేతులు పుల్లైని, ఆవకాయ కలిపితే చేతులు మంటేస్తాయని. ఏం మంట రాదు, ఆ పుళ్ళకి తగలకుండా కలుపుకొని తిను. ఆకలిని తట్టుకునే వయసు కాబట్టి నువ్వు నీళ్లతో సరిపెట్టుకుంటున్నావు. అక్కడ పాలు తాగే నీ చెల్లెలి పరిస్థితి ఏంట్రా? అబ్బా, నేను బాతో నిద్ర లేకుండా పోతుంది. ఏమయ్యా, నేను తీసుకెళ్లి బయట కట్టే. బయట బాగా సరిగా ఉంది కదే. పర్వాలేదు, తీసుకెళ్ళి కట్టు.
మా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతాను. మమ్మల్ని వదిలేండి అత్తయ్య. దరిద్రాన్ని తీసుకుపోతానంటే ఎవరు కాదంటారు నాయనా? తీసుకుపో. ఏమైంది నాన్న? ఇవ్వండి, మీ సామాన్లన్నీ లోపల పెడతాను. ఒక 2 రూపాయలు ఇవ్వండి. మా చెల్లి పాలు కోసం ఏడుస్తుంది. డబ్బులు అడిగే ముందు పని అడుగుతున్నావు. పైకొస్తావురా, పాపని లాయవు. బిస్కెట్స్ తీసుకున్నానా? అరే జ్వరంగా ఉన్నట్టుందే. సర్లే, నువ్వు తీసుకెళ్ళు. అలాగేనండి. జానకి, అక్కడ కూర్చొని తిను. ఈ పిల్లకు పాలు పట్టించు. నిందా అయ్యయ్యో, పాలు అయిపోయాయండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, అలా మెట్లు ఎక్కెళ్ళొచ్చు కదరా. ఏంట్రా? మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ మమ్మల్ని చూడలేదు. మేమెవరో తెలియపోయినా నా చెల్లి ఆకలి తీర్చారు. ఆకలితో ఉన్నవాణ్ణి, ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి? సార్, ఒరేయ్, నీకేమైనా బుద్ధి ఉందిరా? చిన్నపిల్లాడివి, నీకేమైనా అయి ఉంటే. నాకేమైనా అయితే నా చెల్లిని చూసుకోవడానికి మీరు ఉన్నారు. అదే మీకేమైనా అయితే కుటుంబానికి పెద్దపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి. ఇక నుంచి నువ్వేరా నా పెద్ద కొడుకువి. ఇప్పుడు చెప్పమ్మా, నీ పాల కోసం 2 రూపాయలు అడిగిన నేను నీ పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టడం న్యాయమా? ఎక్కడో పాలేళ్లుగానో పనాళ్లుగానో ఉండాల్సిన మనల్ని ఆదరించి నీ కుటుంబం బాగు కోరాలే గాని ఆస్తిలో భాగం కోరకూడదమ్మా. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని, కంపెనీని కాపాడుతూ పైకి పెద్దవాడిగా కనపడుతున్నా పనివాడిగానే పనిచేస్తున్నాను. ఆ పనికి తగ్గ జీతమే తీసుకుంటున్నాను. ఆ జీతంతోనే నిన్ను చదివించాను. ఆ జీతంతోనే నీ పెళ్లి చేయాలనుకున్నాను. తప్ప అమ్మా? తప్పేరా. నిన్ను నువ్వు పనివాణ్ణి అనుకోవడం తప్పే. నీ కష్టం వల్లేరా ఈ లక్షల ఆస్తి కోట్ల ఆస్తిగా మారింది. నేను చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్లి ఆ మంత్రి కొడుకుతోనే జరగాలి. రే, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి జరిపిస్తావని అన్నయ్యకు చెప్పండ్రా, చెప్పండ్రా. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడెందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే బాధపడ్డావు. మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు. ఇక నీ కోసం, నీ చెల్లె కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు. ఇది మాది ఒకే రక్తం కాదు కాబట్టి మేమేం చేసినా అందులో తప్పులు ఎతికి మమ్మల్ని పశువులు బాధినట్టు బాధేవాడివి. నీకు మేమంటే జలసి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఆగమ్మా. ఇది నీ సొంత బిడ్డలకి ఓ అనాథకి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. నీకు మాకంటే అతనే ముఖ్యం అనుకుంటే చెప్పు, మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అల్లుడు, ఈ లక్ష్మీనారాయణ గారు మోసాన్ని అసలు భరించలేరు. నేనేదో ఒక చెక్ ఫోర్జరీ చేస్తేనే నా లైఫ్ స్పాయిల్ చేశారు. అలాంటిది ఈ ఇంటికి పెద్ద కొడుకునని, ఎండీనని ఎంత గొప్పగా మేనేజ్ చేసావా? ఇది నా ఫ్యామిలీ విషయం, వేలు పెట్టకు, తల తీసేస్తా. ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ.
ఈ ఇంటికి పెద్దల్లుడు ఎవరో తెలుసా? నా అన్న కొడుకు. ఏ గుమ్మంలో అయితే నన్ను అడుగు పెట్టొద్దన్నావు, అదే ఇంట్లో వియంకుడి హోదాలో నిలబడ్డా. అదే నా నెట్వర్క్. బావా, మన కుటుంబాన్ని మన ఆస్తిని మనం కాపాడుకోగలం. ముందే తన్ని బయటికి పంపించు. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అమ్మా, వెళ్తానమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 లీటర్లు పాలు పోయి. నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. మీ నాన్నని పిలు. నాన్న, ఇన్నా ఇన్ని గేదెల్ని ఒకేసారి ఎందుకు అమ్మేస్తున్నావు? ఒక్కసారి అయితే నమ్మగలుగుతా, రెండోసారి అమ్మలేదు. అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు. అప్పుడప్పుడు అమ్ముతున్నా. రేట్ ఎంతో చెప్పు. నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. నాన్న, ఈ గేదెలని కొండమని మనకేమొస్తుంది? పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, జున్ను వస్తుంది, ఆ తర్వాత దున్న శకుంతలు వస్తుంది. ఏంటి? ఆ చెక్కులు వద్దు, క్యాషే కావాలంటున్నా. సరే, లక్షిస్తా. లేట్ చేయకుండా పాతికి. Come on, girls, we do some yo-yo. Hey, DJ, stop the beat, man. Bakara. అన్నా, టచ్ తో టచ్ పోయి చాలా కాలం అయింది. What is the new number? Come on, play it, man. Come on, girls. నమస్తే సత్యన్న, ఏమైపోయినా? I'm in Dubai, man. శకుంతలక నిన్ను పాలేని చేసింది వదిలేసిందా? నేనే దాన్ని వదిలేసా. ఎట్లా? వెరీ సింపుల్, ఉన్న గేదెలు మొత్తం అమ్మేశా. ఈ విషయం అక్కకి తెలిస్తే? అరే ముందు బాధ పడుతుంది, తర్వాత మంచం పడుతుంది. డబ్బు రాగానే వస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రైవసీ. గెట్ అవుట్ మే. యు ప్లే మే. యో డు డాన్స్. బర్రెలేవిరా? బర్రె లేడికి ఎందుకు వచ్చాక? వాడికి డాన్స్ రాక? మళ్ళా యాడున్నాయి? బర్రెలు పడిపోయి ఉంటాయి అక్క. అక్క అక్క, ఈ టార్చర్ వద్దక్క. ఒక్క నిమిషం టైం అక్క. బాయ్ గర్ల్స్. అక్క, బాగా దగ్గర పోదాం రాక. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. నేను సంతకం పెట్టాల్సిన మొదటి ఫైల్ ఏది? ఈ ఫైల్ సార్, మన ఫ్యాక్టరీ వెనుకున్న 100 ఎకరాల ఖాళీ స్థలాన్ని వర్కర్స్ కాలనీ కోసం అలాట్ చేస్తున్నట్టుగా. ఏంటి, 100 కోట్ల విలువ చేసి ఆ స్థలాన్ని వర్కర్స్ కి ఇవ్వడమా? అవును సార్. ఆ స్థలాన్ని బయటికి అమ్మేస్తున్నట్టు పేపర్లో ప్రకటన ఇవ్వు. సార్, లక్ష్మి గారు ఆ స్థలాన్ని వర్కర్స్ కోసం. వాడికేం తెలుసు? బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇలా దానాలు ధర్మాలు చేయకూడదు. అది కాదు సార్. చెప్పింది చేయి. అంకుల్ అడుగు పెట్టగానే 100 కోట్ల ప్రాఫిట్ చూపించారు. ముందు ముందు ఇంకా చూపిస్తాడు చూడండి. షటప్. మొత్తంలో గానీ అసలు ఏంటన్నా నీ ప్లాను? ఆ స్థలం అమ్మేసిన డబ్బులు నిజంగా ఫ్యాక్టరీలో పెడదామనే? ఫ్యాక్టరీని కూడా అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పెడదామని. చూడ్డానికి పైన ఈ కోటే కనిపిస్తుంది గాని లోపల బనియన్ కనిపిస్తుందా? నేను చేసే మోసం కూడా అంతే. ఇదంతా లక్ష్మికి తెలిస్తే కోటు బనేను కాదు, ప్యాంటు డైరు లేకుండా కొడతాడు.